ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. పలు చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు భారీగా బారులు తీరాయి. విజయవాడలో పెట్రోల్ డీజిల్ కొరతపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తులు నిలిచిపోతున్న తరుణంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడటం, సరఫరా సంస్థలు ఈ సరఫరాను నిలిపివేయడం, ముఖ్యంగా బకాయిలు ఇవ్వలేమంటూ కూడా నిలిపివేయడంతో చాలా చోట్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న ప్రధాన బంకులను ఇక్కడ నిత్యం వేలాది వాహనాలు ఈ బంకులో పెట్రోల్ డీజిల్ కొట్టిస్తూ ఉంటారు. అయితే ఈ పైనుంచి సరుకు రాకపోవడం, దీంతో ఈ పెట్రోల్ డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టారు. ప్రధానంగా ఇటీవల యుద్ధం తర్వాత ఇరాన్ యుద్ధాలకు సంబంధించి తర్వాత మోడీ కొన్ని చర్యలు చేపట్టిన నేపథ్యంలో కొంతవరకు ఈ పెట్రోల్ డీజిల్ తీసుకువచ్చారు. అయితే ఇటీవల కాలంలో పైనుంచి సరఫరా అయిపోవటం, అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ డీజిల్ సరఫరా చేసే ఈ సంస్థలు కూడా ఈ బకాయిలు ఇవ్వకపోవడంపై చాలామంది నిర్వాహకులు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నో స్టాక్ బోర్డులు వెలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ప్రజలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, పెట్రోల్ ఎప్పుడు అయిపోయింది, ఎట్లా ఉంది అది ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో సేల్స్ అది ఎక్కువ అవడం, జనాలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారండి. ఆయిల్ దొరకట్లేదని చెప్పి ఎక్కువ కొట్టించడం వల్ల కూడా కొద్ది కొరత వస్తుంది. అది మామూలుగా అయితే ప్రభుత్వం ద్వారా ఆయిల్ ట్యాంకర్లు ఫ్రీగానే ఉన్నాయి. అంటే పెండింగ్ బిల్స్ ఏమన్నా ఉంటే దానివల్ల లోడ్లు ఆపేస్తున్నారు, కానీ మామూలుగా పెండింగ్ బిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటే లోడ్లు ఇచ్చేస్తున్నారండి. చూస్తున్నాం బంక్, చూస్తున్నాం పెట్రోల్ ఎట్లా ఉందండి కొరత? ఎందుకంటే మనకు ఇప్పుడు బండి లేకపోతే పని జరిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం బయటికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి బండి చాలా అవసరం అయిపోయింది, టూ వీలర్. ఇప్పుడు పెట్రోల్ కొరత అంటున్నారు, ముందు పెరుగుతుంది అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? మరి ఇబ్బందేగా అందరికీ, సామాన్యుడికి పని చేసుకోవాలంటే ఇబ్బందేగా. మరి ర్యాపిడ్ వేసుకోవాలన్నా, బ్లింకిట్ వేసుకోవాలన్నా కొంచెం ఇబ్బందే మరి జనాలకి. చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ పెట్రోల్ సంబంధించి చాలామంది, ఎందుకంటే ఈరోజు టూ వీలర్ ద్వారానే ప్రతి ఒక్కరికి పేద వర్గాల నుంచి మధ్యతరగతి వర్గాలు కూడా ప్రతి పనులు చేసుకుంటా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టడం ద్వారా ఈ ర్యాపిడో వంటి వాటి కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నత స్థాయిలో అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ చమురు సంస్థలతో కూడా మా అవసరమైతే మాట్లాడి ఈ పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని కూడా స్పష్టంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. దానికి సంబంధించి ఈరోజు ఉన్నత స్థాయిలో చమురు సంస్థ కంపెనీల ప్రతినిధులతో కూడా ప్రభుత్వ వర్గాలు చర్చలు అయితే చేస్తూ ఉన్నాయి. అయితే ఇది రోజు ఎప్పుడు ఎక్కడ ఏ బంకులో పెట్రోల్ ఆగిపోతుంది, అక్కడ ఉన్న ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారనే అంశాలపై మాత్రం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఉన్నత స్థాయిలో వెంటనే చర్చలు జరిపి ఎక్కడా కూడా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని కూడా ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఇప్పుడు రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబినా ఆంధ్రజ్యోతి, విజయవాడ.